పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా అచ్చవెల్లిలో ఈసీ దినేష్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఓటర్లకు పోలింగ్ బూతులు అందుబాటులో లేకుండా చేసి కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓటింగ్ శాతం పెరిగేలా ప్రోత్సహించాల్సిన ఎలక్షన్ కమిషన్ అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ఆర్సీపీ విజయాన్ని నిలువరించలేరంటున్న ఈసీ దినేష్ రెడ్డితో మా ప్రతినిధి సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోరుగా చేస్తుంది. సో ఈరోజు అచ్చవెల్లి గ్రామంలో ఈసీ గంగిరెడ్డి తనయుడు ఈసీ దినేష్ రెడ్డి గారు చేస్తున్నారు. సార్, ప్రచారం ఏ విధంగా సాగుతుంది? ఒకవైపు కూటమి పార్టీల కుట్రలు చూస్తున్నాము, కేసులు బైండ్ ఓవర్లే కాకుండా ఈసారి ఏకంగా పోలింగ్ బూత్స్ను కూడా వేరే ఊర్లలో వేసి జంబ్లింగ్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం. సో మీరేం చెప్తారు? ప్రచారం అయితే బాగానే సాగుతుందండి. ప్రజల సైడ్ నుంచి చూస్తే ప్రచారం బాగా సాగుతుంది. కానీ ప్రభుత్వం సైడ్ నుంచి చూస్తుంటే ఏ విధంగా ఆపోజిషన్ లేకుండా చేయాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు నిన్ననే వింటున్నాము. ఇప్పుడు ఒక ఊరు నుంచి, ఒక గ్రామం నుంచి ఇంచుమించు 50-60% ఓటర్లను పక్క గ్రామంకి వేసి ఇంచుమించు ఆ గ్రామం 3-4 కిలోమీటర్ల దూరంలో పెద్దోళ్ళు కానీ ముసలోళ్ళు కానీ ఏ విధంగా పోగలుగుతారు ఓటేయడానికి అక్కడికి? ఇప్పుడు మీరు ఓడిపోతారనైనా ఇదంతా చేసేది అని నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఇంతగా ఓడించాలని ప్రయత్నించాల్సిన అవసరం లేదు. అంటే ఇన్ని తప్పుదారులు పట్టాల్సిన అవసరం లేదు. మేము ఇది స్కీమ్స్ కానీ ఇవన్నీ మీరు చెప్పినవి, సూపర్ 6 అనేది చెప్పినవి సక్రమంగా నడిపించింటే ఇవన్నీ మీరు చేయాల్సిన పని ఉండేది కాదు కదా. అంతే కదండి. ఇప్పుడు నవరత్నాలు బాగలేవు, సూపర్ 6తో వస్తున్నాము అది ఇదని చెప్పినారు. నవరత్నాలు బాగున్నాయని ఇప్పుడు చాలామంది ప్రజలు చెప్తున్నారు మాతో. సూపర్ 6 అన్నారు, ఏమే కానీ అందట్లేదు. ఇప్పుడు పెన్షన్ అంటున్నారు, పెన్షన్ అప్పుడప్పుడు వస్తుంది. కొందరికి ఇంతకుముందు వచ్చే వాళ్ళకి ఇప్పుడు తీసేసినారు. ఇవన్నీ చూస్తే మేమేమీ చెయ్యము, మేము చేసేది దౌర్జన్యం మాత్రమే. ఇప్పుడు ఏం న్యాయం ఉందండి దీనిలో? మొన్న పార్టీ వాళ్ళను క్యాన్వాస్ చేసి ఎన్నిక వస్తుంటే నలుగురిని, ఇప్పటికీ నాకు తెలిసి 4-5 మందినో పెద్ద లీడర్లనే, ఒక ఎమ్మెల్సీ అతన్ని కూడా రమేష్ యాదవ్ గారిని కూడా, ఇప్పుడు ఎమ్మెల్సీలకు కూడా రక్షణ కల్పించకపోతే మామూలు జనాలకు ఏ విధంగా రక్షణ కల్పిస్తారు? ఇదేనా మీ ప్రభుత్వం? అంటే భయపెట్టి ఓటు వేయకుండా చూస్తే మేము గెలుస్తాము అని అనుకుంటున్నారేమో. కానీ పులివెందుల జనాలందరూ కలిసే ఉన్నారండి. ఎక్కడికే కానీ పక్కకి పోయేది ఉండదు. అయితే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ఎన్ని కూటమి పార్టీలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎన్ని భయాందోళనలకు గురి చేసినా కూడా పులివెందుల ప్రజలు మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కుటుంబంతో ఉన్నారు. సో ఇప్పుడు కూడా ఎవరు భయపడకుండా స్వతహాగా వచ్చి స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. అలాగే ఎలక్షన్ కమిషన్, పోలీసులు కూడా ప్రజలకు ఓటు హక్కు వినియోగించుకునేటువంటి ఆ స్వతంత్రాన్ని, ఆ స్వేచ్ఛను ఇవ్వాలి. అప్పుడే ప్రజాస్వామ్యం మనుగడ ఉంటుంది అనేటువంటిది ఈసీ దినేష్ రెడ్డి చెప్తున్నారు. విడిజనరేషన్ నారాయణ రెడ్డితో కలిసి సాగిరెడ్డి, సాక్షి న్యూస్, పులివెందుల మండలం నుంచి.